హిజాబ్ పైన నిషేధానికి సంబంధించి ఏదైతే చారిత్రక తప్పిదం చేస్తోంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, ఒకప్పుడు ఏదైతే కీలకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుని దేశంలో అందరికీ సమానమైనటువంటి చట్టాన్ని మార్చేసినటువంటి వ్యవహారాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. షాబానో కేసు, ఆ టైంలో చిన్న పిల్లల్ని, షేకులు 80 ఏళ్ళోడు 90 ఏళ్ళోడు 8 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకుంటూ పోతుంటే ఓ రకంగా అది మానవ అక్రమ రవాణా. దాన్ని ఆపితే దానికి ముస్లింలకి ఫీల్ అయిపోతారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏ ఏజ్లోనైనా పెళ్లి చేసుకోవడం వాళ్ళ హక్కు అంటూ వదిలేసినటువంటి పరిస్థితి రాజీవ్ గాంధీ. అంటే రాజ్యాంగాన్ని మార్చేశారు ఓన్లీ ముస్లింల కోసం అన్నటువంటి. అట్లాగే ముస్లిం బుజ్జగింపు చర్యలు అనేకం చేసుకొచ్చారు. అందులో కర్ణాటకలో హిజాబ్కి సంబంధించి, హిజాబ్ అంటే ఎవరు నిషేధించారు? సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా సుప్రీంకోర్టుతో సహా అందరూ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏంటది? స్కూళ్లల్లో మత ఆచార దుస్తుల ధారణ. స్కూళ్లలో హిందువులందరూ పంచెలు కట్టుకున్నో లేకపోతే కనుక బొట్లు పెట్టుకున్న పెద్ద ఎత్తున ఈ చేసుకుని వస్తే ఒప్పుకుంటారా? లంగా జాకెట్లు వీటన్నిటి ఒప్పుకుంటున్నారా? కొన్ని రకాలైనటువంటి యూనిఫామ్స్ని ఫిక్స్ చేసేశారు. అది క్రిస్టియన్ సంస్థలు పెట్టిన వాటినే తర్వాత హిందూ సంస్థలు కూడా ప్రారంభించాయి. ఎందుకు? కులము, మతము, వర్ణము, వర్గము ఇవి తెలియకూడదు పిల్లల మధ్యన, సరదాగా ఉండాలి వాళ్ళ జీవితంలో, అప్పుడు జీవితకాలం ఆ మత వివక్ష కుల వివక్ష ఉండదని. కానీ ఇప్పుడు అలా వివక్షపూరితంగా ఉండేలా హిజాబ్ ధరించి వాళ్ళు కూర్చుంటే మిగతా పిల్లలకి డిఫరెంట్గానే కనిపిస్తారు. అప్పుడు వాళ్ళు ముస్లిం అంటే సపరేట్గా ఉంటారు, వాళ్ళు మనతో కాదు అనేటువంటి ఫీలింగ్ స్కూల్ దశలో కాలేజ్ దశలో రాదా? అందుకోసం ఏర్పాటు చేస్తే దాన్ని నిషేధిస్తాం అంటూ కావాలి, ఏది హిజాబులు మా ఇష్టం మేము ధరిస్తామంటూ ఏదైతే ఉగ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తే దానికి అనుగుణంగా జరిగిన ఉద్యమంతో లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి రాగానే నిషేధిస్తూ ఉంది. నిన్న మొన్న సిద్ధరామయ్య దాన్ని నిషేధం ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అసలు విషయం నేను ఆ రోజే చెప్పాను, నిషేధించింది ఎవడసలు అని. స్కూళ్ళల్లో యూనిఫాములు వేసుకుని రావాలన్నటువంటి తీసేస్తే అది నిషేధం ఎట్లా అవుతుంది, నిషేధం ఎత్తేయడం ఎట్లా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ దాని మీద చర్చిస్తున్నాను తప్పించి ఇంకా నిషేధం ఎత్తేయలేదు అంటూ కొంత యూటర్న్ తీసుకున్నది.